పురుషాంగం ఆకారంలో చాలా సహజంగా చెక్కబడింది. నిన్న గుడికి వెళ్తుండగా దారిలో ఒక పెద్ద ఎద్దుల బండి కనిపించింది. దాన్ని చూడగానే చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తొచ్చేసాయి అనమాట. కారు దిగి బాబాయ్ గారిని అడగగానే ఆయన రాయలసీమ యాసలో ఎక్కనాయన అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచెక్కించుకున్నారు. ఆ ప్రయాణం చాలా ప్రత్యేకం. అది రాయలసీమ సమ్మర్, బగబగలాడే ఎండలో ఆయన ఎక్కడికో పని మీద వెళ్ళి అలసిపోయి వస్తున్నారు. అట్లాంటి టైంలో కూడా నా కోసం మళ్ళీ బండి వెనక్కి తిప్పి తీసుకెళ్తానని ఆయన అడగడం చూస్తుంటే నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలే మనకు మనుషుల మీద నమ్మకాన్ని పెంచుతాయి. ఎండైనా వానైనా రైతు ఎంత కష్టపడతారో అంతకు మించిన బాధ్యతను ఈ మూగజీవులు భుజాన వేసుకుంటాయి కదా. మన పురాణాల్లో శ్రీకృష్ణుడు గోపాలుడుగా ఎలాగైతే గోవును ప్రేమించాడో భూమిని దున్నే ఆ ఎద్దులు కూడా రైతును అన్నపూర్ణను అందించే క్షేత్రపాలకులే మనకు. అర్జునుడి రథం ఎలాగైతే ధర్మస్థాపన కోసం నడిచిందో ఈ రైతు ఎద్దుల బండి ప్రతి అడుగు లోకాన్ని పోషించే ధాన్య రాశులను మోసుకొస్తుంది. ఇవి మూగజీవాలు కావచ్చు, కానీ వీటి కళ్ళల్లో కనిపించే శ్రమ, ఆ వెన్ను మీద పడే కాడి మోపు సాక్షాత్తు రైతు కష్టానికి ప్రతిరూపాలన్నమాట. ఒక రైతుకు ఆత్మీయ నేస్తాలు ఈ ఎద్దులే. రైతు లేనిదే మన కడుపు నిండదు. అందుకే ఈ బండి మీద వెళ్తున్న ప్రతి క్షణం ఆ మూగజీవులకు, ఆ రైతు కష్టానికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీరు చూపిన ఆప్యాయతకు నా మనస్ఫూర్తిగా నమస్కారములు. మీకు ఈ జ్ఞాపకాలను మోసుకుంటూ నేను బయలుదేరుతున్నాను, కానీ మీ ప్రేమను మాత్రం ఇక్కడే వదిలిపెట్టి వెళ్తున్నాను. మళ్ళీ కలుద్దాం బాబాయ్ గారు. నేను నా చిన్న ఏజ్ లో, అంటే నేను 3rd క్లాస్ 4th క్లాస్ చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళకు ఉండేవన్నమాట మా ఊర్లో చివర. అప్పుడు ఎక్కాను నేను. ఆ ఎక్స్పీరియన్స్ నేను మళ్ళీ ఇప్పుడు చూడడం అసలు చాలా ఆనందంగా అనిపించింది నాకైతే. అసలు మళ్ళీ వచ్చినప్పుడు టర్నింగ్ ఉంది కదా, అవి అతను అటు సైడ్ వెళ్తారంట వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు. అయితే అడిగా అనమాట, ఇప్పుడు ఇంకా అది గట్టిగా ఆగితే ఆగుతుందా తాతయ్య గారు లేదని అంటే, లేదమ్మా నువ్వు ఇలా డైరెక్షన్ పెట్టినా కూడా అలానే వెళ్తానని చెప్తున్నారంట. అంటే వాటికి అలవాటు అయిపోయింది. వాటి డైరెక్షన్ మ్యాప్ గుర్తుంది, మైండ్లో గుర్తుంది వాటికి. అంత గొప్ప ఎడ్లు. నాకు చాలా నచ్చింది. ఇంకా అతని గురించి చెప్పాలి, ఎంతో మంచి మనసు. అసలు అది నాకు సెకండ్లో అర్థమైంది. అమ్మ నువ్వు కూర్చో ఇక్కడ కూర్చోలా చెప్పి జాగ్రత్త చెప్పడం అనమాట. వాళ్ళ ఇంట్లో అమ్మాయిని అనుకుని అంత జాగ్రత్తగా చెప్పి ఇలా కూర్చోమ్మా అని చెప్పి అతను వెళ్ళి వెనక్కి నువ్వు తీసుకోమ్మ ఫోటో అని చెప్పి ఏం చెయ్యవు అని చెప్పి వెనక నుంచి కంట్రోల్ చేశారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ అంకుల్ గారు. మీరు ఎక్కడో నాకు తెలియదు, కానీ వీడియో చూస్తే మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు గుంట సైడ్ వచ్చే రోడ్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి మధ్యలో పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. అవి నైట్ టైం అయితే అస్సలు కనిపించవు. అంటే మనం ఫాస్ట్గా వెళ్ళిన నైట్ టైం చాలా ఇబ్బంది. డే కాబట్టి పర్లేదు, ఇప్పుడు కొంచెం పక్కకి వేసుకుని అలా వచ్చాము. చాలా ఇబ్బంది ఉంది ఎందుకో అవి. అంటే నేను నార్మల్ ట్రావెల్ చేస్తూ ఉంటాను, కార్లో తిరుగుతుంటాను కదా, ఆ రోడ్స్ నేను తెలంగాణ చూసిన రోడ్స్ కూడా ట్రాఫిక్ ఉన్నా కూడా అవి వేరే ఉంటాయి. అక్కడ అసలు ట్రాఫిక్ లేదు, కానీ జర్నీ చేయడానికి కొంచెం చాలా ఇబ్బంది అయితే ఉంది. పెద్ద పెద్ద గుంతలు అయితే ఉన్నాయి మొత్తం ఆ రోడ్ అంతా. కడప నుంచి రేణిగుంటలో వచ్చేంత వరకు కూడా మధ్యలో సడన్గా ఉన్నాయి అవి. అలాంటివి మనకు వెహికల్స్కి చాలా ఇబ్బంది అవుతుంది నాకు తెలిసి. ఇందాక ఎద్దుల బండి నడిపే సమయంలో ఒక బోర్డు వచ్చింది. ఆ బోర్డుని కనుక మీరు గమనించుంటే మనం ఇప్పుడు ఏ పవిత్ర క్షేత్రానికి వెళ్తున్నామో ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి. మనం దాదాపుగా టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. ఇది ఏదో సాధారణ ఆలయం అయితే కాదు. దీనికి 100 ఏళ్ల చరిత్ర, ఎంతో విశిష్టత ఉన్నాయి. ఈ క్షేత్రం గురించి ఒక చిన్న మాటలో చెప్పాలంటే, ఇక్కడ అడుగు పెట్టే ఒక్కసారి స్వామివారిని దర్శించుకుంటే చాలు మనసుకు తెలియని ప్రశాంతతతో పాటు జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్మకం అనమాట. అంతటి మహిమాన్వితమైన గొప్ప ప్రదేశానికి మనం చేరుకున్నాం. ఆ విశేషాలు ఏంటో, అద్భుతమైన క్షేత్రం ఏంటో మీరే స్వయంగా చూడబోతున్నారు. కార్ పార్కింగ్ ఇది 20 రూపీస్ ఛార్జ్ చేశారు మనకి. అయితే ఆన్లైన్ పేమెంట్ లేదంట, కంపల్సరీ క్యాష్ తెచ్చుకోండి ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మీరు. ఓకే, లోపల ఉంది కార్ పార్క్. చూసారుగా చిన్న జుట్టు ఉంటే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో. జస్ట్ హ్యాండ్స్తో ఇలా అలా అనేసుకుని ఒక క్లిప్ పెట్టేసుకుంటే అయిపోయింది. రెడీ అవ్వాలన్న ఆందోళనే లేదు. టైం అస్సలు వేస్ట్ అవ్వదు. పైగా ఎప్పుడు నీట్గా కనిపిస్తాం. నా బ్యూటీ అండ్ టైం సేవింగ్ సీక్రెట్ ఇదేనండి. మీరు కూడా సింపుల్గా ఫాలో అయిపోండి. ఈరోజు మనం భారతదేశ చరిత్రలోనే అత్యంత పురాతనమైన మహిమాన్వితమైన క్షేత్రానికి వచ్చాము. మీరు చూస్తున్న ఈ బోర్డు సాక్షిగా మనం ఇప్పుడు గుడిమల్లమ్మలోని శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఉన్నాము. పురాణ కథల ప్రకారము ఇక్కడి శివలింగం అత్యంత విశిష్టమైనది. ఈ లింగం మానవ పురుషాంగం ఆకారంలో చాలా సహజంగా చెక్కబడింది. ప్రాచీన కాలంలో లింగారాధన ఎలా ఉండేదో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. ఈ లింగంపై ఒకే రాతిలో 3 దేవుళ్ళ రూపాలు దాగి ఉన్నాయి.
కింద భాగం ఒక పొట్టిగా ఉన్న రాక్షసుడు లేదా యక్షుడు కాళ్ళు వంచి కూర్చుని ఉంటాడనమాట. ఇతడిని బ్రహ్మదేవుడి స్వరూపంగా భావిస్తారు. మధ్య భాగం యక్షుడి భుజాలపైన ఒక వేటగాడు నిలబడి ఉంటాడు. ఒక చేతిలో వేటాడిన జంతువు గొర్రె ఉంటుంది, మరొక చేతిలో పరశువు అంటే గొడ్డలన్నమాట. వేటగాడి రూపం విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడిది. పైభాగం ఈ మొత్తం రూపం దేనితో అయితే చెక్కబడిందో ఆ స్తంభమే పరమశివుడు రుద్రుడుగా భావిస్తారన్నమాట. చరిత్రకారుల పరిశోధన ప్రకారం ఇది కేవలం పరశురాముడి రూపం మాత్రమే కాదు, వేదకాలం నాటి అగ్నిరుద్ర స్వరూపంగా కూడా చెప్తూ ఉంటారన్నమాట. గర్భగుడిలోకి వచ్చే రహస్య జలాలు ఉన్నాయంట. 60 ఏళ్ళకు ఒకసారి ఈ వింత జరుగుతుందంట ఈ ఆలయంలో. ఈ ఆలయంలో జరిగే ఈ అద్భుతం సైన్స్ కూడా ఒక పెద్ద మిస్టరీగా మారిపోయిందంట. ఏం జరుగుతుందంటే ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి పక్కనే ప్రవహించే స్వర్ణముఖి నది ఉప్పొంగి గర్భగుడిలోకి నీరు వస్తుందంట. ఆ నీరు కరెక్ట్గా శివలింగం పాదాలను తాకి అభిషేకం చేస్తున్నట్టుగా మారి కేవలం కొద్ది గంటల్లోనే ఎక్కడికి వెళ్తుందో తెలియకుండానే మాయమైపోతుందంట. చివరిగా ఎప్పుడు జరిగిందంటే ఈ అద్భుతం 2005 డిసెంబర్ 4వ తేదీన ఈ అద్భుతం జరిగిందంట. శాస్త్రవేత్తలు ఇక్కడ భూగర్భ జలాలు 300 అడుగుల లోతులో ఉన్నాయని చెప్పారంట. మరి 60 ఏళ్ళకు ఒక్కసారి ఈ నీరు అంత పైకి ఎలా వస్తుందో ఎవరికి తెలియదంట. కొంతమంది దీనిని ప్రాచీన హైడ్రాలిక్స్ టెక్నాలజీ అని అంటున్నారు. ప్రాచీన శిల్పాల ఖగోళ జ్ఞానానికి ఈ ఆలయం ఒక నిదర్శనం అని చెప్పాలి. సంవత్సరానికి 2 సార్లు ఉత్తరాయణం దక్షిణాయనం మారే సమయంలో ఉదయం పూట సూర్యకిరణాలు ఆలయ గోడల గుండా నేరుగా వచ్చి గర్భగుడిలోని శివలింగం నుదుటిపై పడతాయంట. ఎంత గొప్ప విషయం కదా. మన శిల్ప కళాకారులు అంత గొప్ప వాళ్ళండి, ఎంత పొగిడినా తప్పులేదు. గుడి మల్లం టెంపుల్ని గుడి పల్లం అని పిలిచేవారంట. గుడి పల్లం కాస్త గుడి మల్లంగా ఎలా అయ్యిందో ఈ ఆలయం గర్భగుడి భూమట్టానికి దాదాపు 6 అడుగుల లోతులో పల్లంలో ఉంటుందంట. అందుకే దీనిని పూర్వం గుడి పల్లం అని పిలిచేవారంట. కాలక్రమేణా అది గుడి మల్లంగా మారిపోయిందంట. ఆ స్వామివారి దివ్య దర్శనం పూర్తయిందండి. ఇప్పుడు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలు కావస్తుంది. స్వామివారికి నైవేద్యం సమర్పించే సమయం ఆసన్నమైందంట. ప్రస్తుతం ఆలయ అర్చకులు భక్తులందరినీ బయటకు పంపి గర్భాలయం తలుపులను మూసి అత్యంత నియమ నిష్టలతో స్వామివారికి నైవేద్యం సమర్పణ చేస్తున్నారు. ఆ సమయంలో మారుమోగుతున్న గంటల నాదం, ఆ పవిత్రమైన ధ్వని మనసును ఎంతగానో భక్తి పరవశంలోకి ముంచెత్తుతుంది తెలుసా. ముఖ్యంగా సాంప్రదాయక వాయిద్యాలు ఉంటాయి కదా, వాటితో కూడా డప్పులు సన్నాయి రాగాలతో ఆలయ ప్రాంగణం అంతా ఒక వైకుంఠంలా మారిపోయింది. నిజంగా ఆ భక్తిపూర్వక వాతావరణం వర్ణాతీతం తెలుసా అండి. స్వామివారికి నైవేద్యం నిత్య అన్నదానానికి టికెట్ అన్నమాట. అక్కడ నేమ్ రాయాలి. స్వామివారికి నైవేద్యం పూర్తయిన తర్వాత అమ్మవారికి కూడా నివేదన సమర్పిస్తారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే స్వామివారికి నైవేద్యం సమర్పించిన వెంటనే ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం మొదలవుతుంది. ఆ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడానికి భక్తులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నిత్య అన్నదాన సంప్రదాయం నిజంగా మన సంస్కృతికి ఒక గొప్ప నిదర్శనం అని చెప్పాలి. దూర ప్రాంతాల నుండి స్వామివారిని దర్శించుకోవడానికి ఎంతో భక్తితో వచ్చే ప్రతి భక్తుడి ఆకలి తీర్చి కడుపు నిండా ప్రసాదం పెట్టి పంపించడం అనేది గుడిమల్లం వంటి క్షేత్రాల్లో మనం చూసి ఒక శ్రీ ఆనందవల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణం ముందుగా మనకి ఈ కార్యక్రమం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా మెయిన్ టెంపుల్ వెనక భాగంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా జరుగుతుందన్నమాట. భక్తులందరికీ అమ్మవారి ఆశీర్వాదంతో ఎంతో రుచికరమైన ప్రసాదాన్ని ఇక్కడ వడ్డిస్తున్నారనమాట. ఈ ఆలయంలోని నిత్య అన్నదానంలో మరో విశేషం ఏంటంటే ఎవరైనా తమకు తోచినంత విరాళం ఇచ్చి అన్నదాతలు కావచ్చు. అలా దానం చేసిన భక్తుల పేర్లను బోర్డులపై రాయించడమే కాకుండా భోజనం వడ్డించే ముందు వారి కుటుంబం బాగుండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా అన్నదాత సుఖీభవ అని అందరితోనూ చెప్పిస్తారనమాట. భక్తులందరూ కలిసి ఆ దీవెనలు పలికిన తర్వాతే అన్నప్రసాదాన్ని స్వీకరించడం నిజంగా ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. మన సంస్కృతిలో అన్నదానానికి ఇస్తున్న ఈ ప్రాధాన్యత మనసును ఎంతగానో ఆనందవల్లి మాతాకు జై, బలో ఆనందవల్లి మాతాకు జై, బలో ఆనందవల్లి మాతాకు జై, బలో పరశురామేశ్వర. ఈ ఆలయం గురించి మరో అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న శిలాశాసనాలు దాదాపు 2200 సంవత్సరాల నాటివి. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన శివలింగంగా పేరుగాంచిన మన గుడిమల్లం పరశురామేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం నిజంగా ఒక గొప్ప వరం అండి. ఈ ఆలయం తిరుపతికి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని గుడిమల్లం గ్రామంలో ఉంది. చరిత్రలో నిలిచిపోయే ఇంతటి గొప్ప క్షేత్రాన్ని మీ జీవితంలో ఒక్కసారైనా తప్పక దర్శించుకోవాలి. మీరు కూడా తిరుపతి వైపు వస్తుంటే ఖచ్చితంగా ఈ పురాతన ఆలయాన్ని దర్శించుకుని ఆ శివ ఆశీస్సులు పొందండి. బయటికి రాగానే ఇక్కడ ప్రసాదం అని చెప్పి 20 రూపీస్ అంట ప్యాకెట్. అది పాలకోవా, శ్రీకాళహస్తి పాలకోవా అనేదో అమ్ముతున్నారనమాట. బాగుంది, మీరు టేస్ట్ చేయండి.